బయట వాతావరణం గరమే ఉన్నది, లోపట అసెంబ్లీ సుత గరం గరమే నడిచింది. అన్నీ చెప్పుకుందాం గానీ మొదలు హెడ్లైన్. అస్సలు రావట ఉప ఎన్నికలు, సీఎం చెప్పిండు శానా విషయాలు. ఉగాది నుంచే సన్నబియ్యం, ఇక గరీబులకు ఎంతో నయం. తీస్తారట బెట్టింగ్ యాప్ల బెండు, కమిషన్ల మీద అసెంబ్లీల జంగ్. బీజేపీ వారి రంజాన్ సరుకులు, ఓట్ల కోసం అంటున్న ప్రతిపక్షాలు. భద్రాచలంలో కూలిన బంగ్లా పాతింటి మీద కడితే ఉంటదా? అబ్బా, ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ సార్ వస్తేనా మస్తుంటుండే. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి సర్కార్కు సుక్కలు చూపించు. కట్టిన ప్రాజెక్టులు, పెట్టిన పథకాలు, చేసిన పనులు చెప్పుకుంటా ఈ గవర్నమెంట్ను మస్తుగా అడిగేసును కావచ్చు. పెద్ద సార్ మాట్లాడితే అట్లుంటది మళ్ళా. కానీ ఏం లాభం, సార్ ఏమో సభ ముఖమే చూస్తలేడు. సరే సరే, ఇంతకి ఇవాళ ఎట్లా నడిచిందో అరుచుకుందాం పాన్రి. ఇవాళ అసెంబ్లీ ఎట్లా నడిచిందంటే పోలీసుల పంతనం మీద ఓట్లాడుకొని ధరణి మీద దండోరేసి కమిషన్ల కాడ కిసరబసర నడిచింది. 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి. ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తలేరని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లొల్లి చేసి బయటికి వెళ్ళిపోయి చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చిండ్రు. ఈ లోపల మాట్లాడేటోళ్ళు మాట్లాడినాక మైక్ ముఖ్యమంత్రి సార్కు వచ్చింది. 95% వారు ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది. మినిమం 95%. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గవర్నమెంట్ గుంజుకుంటుందని లొల్లి అవుతుంది కదా. యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,000 కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. ఫోర్త్ సిటీ గురించి చెప్పుకుంటా ఈ రోజు నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా? డెవలప్మెంట్ కు ప్రతిపక్షాలు అడ్డం పడొద్దని ఇట్లా కోరిండు. మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము? ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామా? లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము? లగచర్లలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి. 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈ రోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌజులకు డైరెక్ట్ గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? అత్తగారోళ్ళూరికి కొత్త రోడ్లు వేస్తుండని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నందుకు అత్తగారోళ్ళ ఊరు వదిలేసి 5 దశాబ్దాలు అయింది. మా అత్తగారోళ్ళు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకునేంత శ్రీమంతులే అధ్యక్ష. వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి సార్ మాట్లాడుతుంటే కొత్త మంత్రి అనుకుంటే ఇచ్చిరట కారోళ్ళు. ఓకే, నాకు కన్ఫర్మ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచిది కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్నటిదానికి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న గుళ్ళను డెవలప్ చేస్తానికి పైసలు ఇవ్వాలని కోరిన అక్బర్ భాయ్ ఇండ్లు కట్టిస్తలేరు, ఇచ్చిన హామీలు తీరుస్తలేరు అని గట్టిగా మాట్లాడితే అటుకెళ్లి మంత్రి సీతక్క సమాధానం చెప్పింది. क्या करो साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूँ. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్. అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని. ఆఖర్లో మళ్ళా పోలీసుల పంతనం మీదే మాట్లాడినరు అందరు కూడా. నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సార్. మీరు అధికారంలో ఉంటే మీకు జిందాబాద్ అంటారు, మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా ఇంటి పైన అటాక్ చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకులా కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మరి వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చి పంపించడం జరిగింది సార్. నేరాలు ఘోరాలు కంట్రోల్ అయినాయి, ఎవరు తప్పు చేసినా ఇడ్సబెడతలేమనుకొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడానికి మొట్టమొదటి రాష్ట్రం. అట్లా నవ్వుతారేంది సార్? ప్రశాంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. ట్రాన్స్జెండర్ అనగానే నవ్వటం సరికాదు. మీరందరూ కూడా చదువుకున్నవారు.
అట్లనే మండలికి పోయి ఆడ కూడా మాట్లాడిండు సీఎం సారు. ఒక్క స్టూడెంట్ మీద యావరేజ్గా 1,08,000 రూపాయలు ప్రభుత్వంలో చదువుకుంటున్న విద్యార్థి మీద మనం ఖర్చు పెడుతున్నాం. 5వ తరగతిలో ఉన్నోని 2వ తరగతి పుస్తకాలు ఇస్తే కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఈ పరిస్థితి ఉన్నది అధ్యక్ష. పండుగకు మురుకులు చేస్తామంటే మా బిడ్డోళ్ళకి 5 కిలోలు పంపిన, పొద్దుగాల నాస్టాక్ మా కొన్నుంచుకున్నా. అయ్యో ఈ నెల మొత్తం గిట్లు వచ్చినాయి కదా, ఏం తింటాం కానీ మొన్న ఒకళ్ళు అడిగినరు వాళ్ళకి ఇస్తా. ఓ 10 కిలోలు సాఫ్కార్తాన కొనుక్కొస్తే అవి ఇవి కలిపి వండుతా. మొత్తంగా అవే అంటే తినబుద్ధి అవుతుంది. ఇగో గిట్లున్నది కంట్రోల్ బియ్యం ముచ్చట. వచ్చే నెలకెళ్ళి గీ తరికా మారుతాను తీన్రి. ఉగాది నాడే సన్న బియ్యం పథకం చాలా అవుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అంటే రేషన్ బియ్యం మంత్రి ఇలాకాలనే సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి సురువు చేస్తాడు అన్నట్టు. ఎవరి ఏరియాలలో వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు పంచుతారు. కోపిన్ కరెక్ట్ ఉన్న వాళ్ళకి మనిషికి 6 కిలోలు, 4 ఉంటే 24 కిలోలు, 5 ఉంటే 30 కిలోలు. ఏ కాన తీసుకోరు, అంతా ఫ్రీనే. ఆల్రెడీ గౌడాన్లకు వచ్చిన సన్న బియ్యము పండుగ లోపలనే డీలర్ షాప్లకు పోతాయట. ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం. సన్నాలు పండించిన రైతులకు 500 బోనస్ ఇచ్చి గవర్నమెంటే ఉంటుంది కదా, అవి మిల్లులకు పంపి బియ్యం పట్టించి రేషన్ షాప్లకు సప్లై చేస్తున్నారు. ఇన్నొద్దులు దొడ్డు బియ్యమే వస్తుండే, కొంత ముక్క కూడా ఉంటుండే. తినబుద్ధి కాక బయట అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కొచ్చుకుంటున్నారు. సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రాషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్నారు. ఇట్లయితే పంచం ఫాయిదా అని రేషన్ దుకాణంలోనే మంచి బియ్యం ఇస్తారు అన్నట్టు. ఇక అప్పుడు కొనుక్కునే తిప్పలు తప్పుతుంది కాబట్టి రేటు కూడా దిగుతుండొచ్చు. ఈ కారెట్ లేని వాళ్ళకి అగ్వకు దొరుకుతుండొచ్చు. ఈ పని మంచిగానే ఉన్నది కానీ కొత్త రేషన్ కారెట్ కూడా చెప్పున వంచుండ్రి సాలరు. సన్న బియ్యం పువ్వు వాళ్ళు కూడా తినాలి కదా. అబ్బా రాత్రిపూట చార్మినార్కు పోవాలబ్బా, ఏమన్నుందా? బట్టలు, చెప్పులు, గాజులు, అత్తరు, బొత్తరు, తినేటి తాగేటి సగులం ఉన్నాయి. ఆ లైట్ల వెలుతురుకు తెల్లందాకా కూడా పట్ట పగటి లెక్క ఎగబడుతుంది. రంజాన్ వస్తుందంటే మనోళ్ళ షాపింగ్ ఆ మాత్రం ఉంటుంది. గీ ముచ్చట్లు ఎన్నో మాటలు చెప్పుకున్నాం. మరి ఇయాల్టి వార్త ఏంటంటే పరేషాన్ కాకుండ్రీ, ఇది బీజేపీ రంజాన్ తోఫానే. ఢిల్లీలో వంచిరు ఆల్రెడీ. సేమియా, ఖర్జూరా, ఎండు పండ్లు, చక్కెర, మొగోళ్లకు కుర్తా పైజామా, ఆడోళ్లకు సల్వార్ కమీజు. రంజాన్ పండుగను సంబరంగా చేసుకోమని కమలం పార్టీ కొత్త కార్యం పెట్టుకుంది. ఈడు ఒక్కనే కాదు, దేశమంతా 32 లక్షల మంది గరీబ్ ముస్లింలకు వంచాలని డిసైడ్ చేసిండ్రు. దీనికి పెట్టిన పేరు సౌగత్యే మోడీ. పేదలకు పండుగ ఖర్చు కొంత తప్పినట్టే. అంత మంచిగానే ఉన్నది కానీ మైనార్టీల పేరు దలిస్తేనే గయ్యున లేచే బీజేపీ ఇప్పుడు రంజాన్ తోఫా ఇచ్చుడే చిత్రం అనిపిస్తుందట చాలా మందికి. మసీదుల కింద గుళ్ళున్నాయని తవ్వుడు, త్రిబుల్ తలాక్ ఎత్తేసుడు, ఇలా దుకాణాలలో ఉనద్దనుడు, హిజాబ్ మీద లొల్లి, హలాల్ మీద లొల్లి, హజ్ యాత్రల మీద లొల్లి, హలీం మీద లొల్లి, ఆఖరికి ఇఫ్తార్ విందులు కూడా మెచ్చారు. ఇక సోషల్ మీడియాలో రాతలు, ఫోటోలు అయితే చెప్పవశం కాదు. మైనార్టీలకు టికెట్లు కూడా ఇయ్యారు. వెనకటికెళ్లి గిట్ల నడుస్తున్న పార్టీ ఏకదమ్న రంజాన్ పండుగకు సరుకు సౌదాలు, బట్టలు వంచుతుండే వరకు అందరు పర్సన్ అవుతారు అన్నట్టు. ఇహే అంతా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ల కోసమే. ఆడ మైనార్టీ ఓట్లు బగ్గున్నాయి. వాళ్ళని మత్పరిస్తానికే ఈ పిలాన్ అనేది ప్రతిపక్షాల మాట. కేవలం ముచ్చట ఎట్లున్నా బీజేపీ పార్టీ వాళ్ళు ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చుడే ఈ కిత్త పండుగల పెద్ద వార్త పో. అవునుల్లా, మనకు తెలిసి ఉప ఎన్నికలు ఎప్పుడొస్తాయి? గెలిచిన లీడర్ కాలం చేస్తేనో, లేదంటే ఈ పదవి నాకు వద్దని రాజీనామా పెడితేనో, అంతే కదా. తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఇదే నడిచింది. గెలిచిన పార్టీలు ఉండు ఇష్టం లేకుంటే బంగారు తెలంగాణ పేరు మీద కారెక్కుడు, ఆ పదవులు పట్టుడు. ఆగో గిదేందని ఎవరన్నా అడిగితే రూల్స్ సెక్షన్లు చదివేది అధికార పార్టోళ్ళు. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు గట్లనే జరుగుతుంటే లేలే ఇది తప్పు అనబట్టిరి. అయితే ఖండువాల్ మార్చుడు, కోట్లకు పోవుడు, ఉప ఎన్నికలు వచ్చుడు మీద జోరుగా చర్చ నడిచింది అసెంబ్లీలో. ఎమ్మెల్యేలు జంప్ అయిన జాగాలో పక్కా ఎలక్షన్లు వస్తాయని బీఆర్ఎస్ పార్టీలో దినాం అంటున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గిట్లా అన్నాడు. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారిందా మారలేదట, వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినాం అంటారు. వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. బీఆర్ఎస్ వల్ల 40కి మీద ఎమ్మెల్యేలను తీసుకున్నా ఏడ ఉప ఎన్నికలు రాలే కాబట్టి ఇప్పుడు కూడా రావనేది సర్కారు వాళ్ళ మాట. ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో
అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అబ్బా మా కేసీఆర్ సార్నే ఫాలో అవుతున్నారని అటుకెళ్ళి కారోళ్ళు అంటుంటే ఆయన అడుగులో నేను నడుస్తామంటే మా అడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష. ఈ కేసు కోర్టులో ఉండగా ఈడెట్లా మాట్లాడతారని హరీష్ రావు సార్ అనుకొచ్చిండు. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు అధ్యక్ష. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ సెక్టర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బయట వారు టిఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోమని నోటీసులు ఇవ్వచ్చా లేదా అని ఈ బుధవారం నాడు దేశం పెద్ద కోర్టులో జరిగే విచారణలా ఏం తెలుతుందో కానీ అసెంబ్లీలో అయితే జరసేపు రచ్చ నడిచింది అన్నట్టు. ఒక ఆయన అయితే ఆల్రెడీ నేను అభ్యర్థి ఆయన ప్రచారం చేస్తుండు, పాపం ఆయన అమాయకుడు. ఉన్న మంత్రి పదవి ఊడవిక్కిరు, పంచగట్టుకుర్రు ఆయన నానాడు. మా ముందలే నువ్వు పంచగట్టుకుని తిరుగుతావని ఓ ఉప ముఖ్యమంత్రినే తీసేసిర్రు. 1000 రూపాయలు పట్టుకొని ఏ బ్యాంకు కన్నా పోయి 10,000 మిత్తి కావాలని అడుగుండ్రి, ఎవరన్నా ఇస్తారా? పోనీ అర్జెంట్ ఆస్ట్రం ఉండి దోస్తుగాడే అడిగిండు, 1000కి 5,000 ఇవ్వాలంటే ఒప్పుకుంటాడా? అంతెందుకుల్లా 100కి 10 రూపాయల మిత్తేసుకున్నా 100 కంటే ఎక్కువ రావు. ఆ సొంటిది ఎవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, గాడెవడో ఇస్తాడంటే ఆన్లైన్లో నమ్మి ఉత్తగానే ఆగమైతుండిరి. మందిని ఆగం పట్టిస్తున్న బెట్టింగ్ యాప్ల బెండు తీసే కార్యం పెట్టుకుంది గవర్నమెంట్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పిండు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నాము, తద్వారా అందరినీ కఠినంగా అణచివేయడమే కాకుండా చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియదలుచుకున్న అధ్యక్ష. గా యాప్లు నడిపేటోళ్ళు వాటిని పబ్లిసిటీ చేసేటోళ్ళను ఎవ్వరు నిడిచిపెట్టరట. తప్పు చేసిండ్రని తెలిస్తే 2 ఏళ్ల శిక్ష పడే రూలే ఉన్నది. ఇసొంటోళ్ళక జాలది శిక్షలు పెంచడానికి కొత్త చట్టం తెస్తామన్నాడు. వాటికి ప్రచారం కల్పించే వాళ్లను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్లను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన, ప్రకటనలకు సహకరించిన, నిర్వహణలో భాగస్వాములైన ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. నిమిషానికింత అని తీసుకొని బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ చేసిన సెలబ్రిటీల మీద కేసులు కట్టి ఒక్కొక్కలను పిలుస్తాండ్రు ఎంక్వైరీకి. కొందరు హైకోర్టుకు పోతే కొందరు బయట దేశాలకు పరారైండ్రు భయానికి. అయ్యో గిట్ల అవుతుందని తెలియదని కొందరు సారీ చెప్పి తప్పించుకోబోతాండ్రు. అటు చూస్తేనేమో ఇళ్ళను గుడ్డిగా నమ్మి లచ్చలు పోగొట్టుకున్నోళ్ళు లచ్చల మంది. ఇజ్జత్కి కొందరు బయటకు వస్తలేరు. అప్పులు తెచ్చి బెట్టింగ్ పెట్టిన వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నా సాలకుంటే పానాలు తీసుకునే కథ కాబట్టి ఇక యాప్ల పని పట్టేదానికి గసొంటి ఎంకరేజ్ చేసేటోళ్ళ సంగతి చూస్తానికి గొట్టు శిక్షలతోటి కొత్త చట్టం తెస్తారట. చెప్పున్నే ఈ పని అప్పట్లోనే చేసుంటే వాళ్ళు ఇంతమంది ఆగం కాకపోతుండే. వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు. గంజాయికి, డ్రగ్స్ కి, కొకైన్ కి, కెసినో వాళ్ళకి, కోళ్ల పందాలకి తెలంగాణలో తావు లేదు. అన్నా 5 రూపాయలు పేటిఎం కొట్టిన జర చూసుకోయే. ఏ చిల్లర కోసం పరిశాన్ ఎందుకు కాక, ఫోన్ పే చేస్తున్నా చూసుకో. అన్నా గూగుల్ పే లేదా? అరే కొత్తగా గదేదో వచ్చిందట, గండ్లో కొడితే 2 రూపాయలు మనకే వాపస్ వస్తున్నాయట. ఇగో గిట్లుంది జమానా. ఏది కొన్నా ఫోన్ తీసినామా పైకం కొట్టినామా. పర్సులో చిల్లర పెట్టుకున్నాడే మర్చిపోయిండ్రు చాలా మంది. కానీ ఎంత ఆన్లైన్ వచ్చినా ఏదో టైంలో గీడికి ఓకన్ అయితే తప్పదు కదా. ఏప్రిల్ 1కి వెళ్ళి ఏటీఎంల కారెట్ గీకేటోళ్ళు మంచి గినాలెగ్గి ముచ్చట. ఎక్కువ మాటల పైసలు తీస్తురా అంటే ఛార్జీలు పడతాయి. మళ్ళా ఇప్పుడు 5 మాటల ఫ్రీగా డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటే దాన్ని 3కు దించుతాన్రు. పుసుక్కున్న 4వ పారి పైసలు గుంజితే 20కి వెళ్ళి 25 రూపాయలు తుట్టి పడ్డట్టే. అచ్చా అట్లనా? ఆయంత దానికి జీతం పడంగానే ఒక్కపారే గుంజుతామనేరు. అకౌంట్ల మినిమం బ్యాలెన్స్ లేకుంటే అట్లా కూడా ఛార్జ్ చేస్తారటబ్బా. అప్పు కారెట్ల మీద సుత కండిషన్లే. ఏదన్నా కొన్నా పెట్రోల్ కొట్టించినా రివార్డ్ పాయింట్స్ వస్తాయి, లేకుంటే క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ కాంచి గవి తగ్గిస్తున్నాయి కొన్ని బ్యాంకులు. అట్లనే 50,000కు మించి చెక్కు రాస్తే ఎవరికిచ్చినమో వాళ్ళ పేరు, వాళ్ళ అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబర్ రాయాలన్నట వెనకమర్లా. ఇక అప్పుడు వాళ్ళే పోయి చెక్ ఇడిపించుకోవాలి. 17 లెక్కనే ఈ కిత్తగిన రూల్స్ మార్చిరన్నట్టు. అంత మంచిగానే ఉన్నది గాని ఏటీఎంలా సెక్యూరిటీ లేనందుకు దొంగలు దోసుకోవతాన్రు. జర చూసుకోండి. పెద్ద పెద్ద మోతవర్లు లోన్ లెగ్గొడితే ఆ ఛార్జీ ఈ ఛార్జీ అని మన కాడ గుంజుతుర్రన్నట్టు. మొన్న చూడలే 16 లక్షల కోట్ల మాఫీ చేసిరి గసొంటోళ్లకు. చిన్నోళ్ళను కొట్టి పెద్దోళ్ళకు పెట్టుడంటే ఇదే కావచ్చు పో.
చిన్నప్పుడు సైకిల్ కిరాయికి తీసుకొని దొక్కేది. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే టెంట్ హౌస్ సామాన్లు కిరాయికి తెచ్చుకునేది. అట్లనే పెన్లుంటే ఓ ఆర్టీసీ బస్సో ట్రావెల్స్ బస్సో మాట్లాడుకొని పోతుంటారు. గట్లనే దోస్తులతోనో ఇంటోళ్ళతోనో ఏటన్నా దూరం ప్రయాణం చేస్తానికి కార్లు కిరాయికి పట్టుకపోతున్నారు. అట్లనే ఇప్పుడు గివ్వి సుతా కిరాయికి తిప్పుతారట. అట్లా అని మందకి ప్రయాణం చేసేటి కాదుల్లో, ఏ తిప్పలు రాకుండా చూసేటి. ముందే ఎండాకాలం అందరికి తెలియాల్సిన ముచ్చట ఏందంటే ఫైర్ ఇంజన్లు సుత కిరాయికి ఇస్తుర్రు. పెళ్లి కాడికైతే గంటకు 3,000, రోజుకు 30,000. ఇక మీటింగ్లకేమో గంటకు 2,000, రోజుకి 20,000. సినిమా షూటింగ్ల కాడికి కావాలంటే కూడా ఇంతే కిరాయి. అయితే ఫైర్ స్టేషన్ కి వెళ్లి దూరాన్ని బట్టి కిలోమీటర్ కి 20 రూపాయలు కట్టియాలి. ఎవరైనా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుంటే చాలు. అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్తే మంది కంటే ముందే బండ్లు వచ్చి తయారుంటాయి. అట్లనే ఏడన్నా మంటలు అంటుకుంటే జప్పున అర్పేస్తాయి అన్నట్టు. లెక్కకైతే ఫోన్ కొడుతూ ఉరికొస్తాయి స్టేషన్ కి వెళ్ళి. అట్లా వచ్చే వరకు ఆలస్యమై నష్టం కాకుండా గీకమత్ అన్నట్టు. ఏ కిరాయి మాట్లాడుకున్నాం మొత్తం ఈయనే ఉండాలంటే నడవది. అవతల ఆపతుందని మతలావు అందుతే బండ్లు దంస్తూనే ఉంటారు ఆడికి. ఇప్పటికంచో గీ సౌలత్ ఉన్నది కానీ చాలా మందికి తెలియదు. అయినా ఫైర్ ఇంజన్లతో గంతక్కరేముంటది అంటారా? మీటింగుల కాడ పెళ్లిల కాడ పటాకులు గాలిస్తేనో కరెంట్ ఓవర్లోడ్ అయితేనో అగ్గి పుట్టే డేంజర్ ఉంటది. గసొంటి వాళ్ళ ఫ్రీగానే వస్తారు కానీ వచ్చే వరకు సగం దలగబడవచ్చు. అదే ఆన్నే ఉంటే రప్పున నీళ్లు కొడుతూనే ఉంటారు, గింత లాస్ గానియరు. వరదలు గిట్లా వచ్చినప్పుడు నీళ్ళు ఎత్తిపోస్తానికి సుధా మాట్లాడుకోవచ్చు. గంటకి 750 నుంచి 1000 రూపాయలు. బండ్లు ఉత్తగా స్టేషన్ లో పెట్టే బదులు ఇట్లా కిరాయిలకు పెడితే ఇంత ఆమ్దాని వస్తుంది. ఆపతిని ఆపినట్టు ఉంటదానికి ఇకమత్ చేసిర్రు అన్నట్టు. అక్కడున్నోళ్ళు చూడుర్రి మరి. దమ్ముంటే పట్టుకోర శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అన్నట్టే ఉంటది దొంగన్నల కథ. మనల్ని ఎవర్రా పట్టుకునేది అనుకొని పంతనం చూపిస్తుంటారు. ఇంటికో దుఃఖానికో గుడికో బడికో సూటి పెట్టినామా, ఉన్న కాడికి సదురుకున్నామా, అవతల పడ్డమా అన్నట్టుగానే ఉంటారు. డ్యూటీకి ఎక్కినప్పుడు ఎవరన్నా దొరికించుకుంటే దొరికినట్టు, లేదంటే గంతే. ఇక ఓ తాన ఊడ్చుకొని ఏరే తావుకి వెళ్ళినమా అంటే ఇక ఎవ్వలకు చిక్కుడన్న ముచ్చట్నే ఉండదు అనుకుంటారు. గీళ్ళు సుతా గట్లనే అనుకొని ఉండొచ్చురు. కానీ ఆఖరికి ఏమైందంటే 3 నిమిషాలల్లా ఏటీఎంను ఊడ్చి 3 వారాల కాంచెల్లి చిక్కని దొంగల ముఠా ఇది. 10 మంది ఉంటే 5గురిని దొరకబట్టిండ్రు పోలీసులు. మొన్న రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఓ ఏటీఎంలా 30 లక్షలు ఎత్తుకపోయిన మోతెవర్లు ఈళ్లే. గిన్నొద్దులైనా పట్టుకోలే. మల్లో మల్క పంతనం చూపిద్దామని కొంగర కలానికి వచ్చే వరకు పట్టేసిండ్రిగా. 9 లక్షలు ఓ కారు సీజ్ చేసిండ్రు. ఒక్కడు తప్ప అందరూ హర్యానా రాజస్థాన్ బార్డర్లుండే ఓ కూర్ నుంచే వచ్చిరట హైదరాబాద్ ను దోసుకుంటానికి. వీళ్ళందరూ ఒక విలేజ్ లో ఒక ఇటువంటి అఫెన్స్ చేసే గ్యాంగ్ గా తయారైనారు. వీళ్ళంతా బ్రదర్స్ కూడా, సిబ్లింగ్స్ ఉన్నారు. కొందరు మెకానిక్ షెడ్ లా, ఇంకొందరు వెల్డింగ్ పనులకు కుదిరి ఏడేడ ఏటీఎంలు అల్కగా దోసుకుంటానికి ఛాన్స్ ఉందో చూసుకొని డ్యూటీకి ఎక్కుతారట. ఇంతకుముందు దొంగతనం చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ మెంబర్ కార్నే వాడుతున్నారు అఫెన్స్ లో. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాల దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చిన ఏ కానమందం మారలే. ఒకడు గ్యాస్ కట్టర్ తోని ఏటీఎం ను వలగొడితే, ఒకడు సీక్రెట్ కెమెరాలను చూసుకుంటే, ఇంకొకడు అలారం మోగకుండా వైర్లు కత్తిరిస్తాడట. ఈ అన్ని ఏడ నేర్చిండ్రంటే యూట్యూబ్ లో చూసి. ఇక ఆడికెళ్ళి అవతల పడ్డరంటే పోలీసులకు చిక్కకుండా ఏరే రాష్ట్రాలకు పరారైతారు. రావిర్యాల పని చూసుకొని పోత మైలార్దేవుపల్లి వనపర్తిల సుతా పంటనం చూపించిండట. ఇప్పుడు గిన అట్లా జైలుకు పోయి ఇట్లా వస్తాం అనుకుంటుండొచ్చు రూపో. ఊర్ల పొంట పోతుంటే షేన్ల కాడ ఏమేం సీన్లు కానొస్తాయి. ఉల్లా బాయి పక్కకు మేస్తున్న ఎడ్లు, ఆ పక్కకే బండి. అట్లనే కలుపు తీస్తున్న అక్కలు, దుక్కులు దున్నే అన్నలు, గొర్రెలు కొట్టే రైతులు, నాట్లేస్తున్న కూలీలు, షేన్ల చుట్టూ చీరలు, వలలు, ఆడాడ హీరోయిన్ల బొమ్మలు, ఇంకొన్ని జాగాలల్లా మంచెలు, వాటి మీద సప్పుడు కొట్టుకుంటుండే రైతన్నలు. ఇంతకు మించి ఇంకేముంటాయి అంటారేమో. ఓ పార్గిటు చూడుండ్రిగా. అబ్బా, చుట్టూ షేన్లు, నట్ట నడమ ఇల్లు, ఏమన్నున్నదా మొత్తం పసుపు రంగు వేసినట్టు కొడుతుందిలే.
కానీ మంచిగా చూడుర్రి, ఇటుకలు కర్రతోని కాదు కంకులతోని కట్టిండ్రు. పారిగోడ కాంచెలి గోడలు కిటికీలు మీదుంగా కప్పు దాకా మొత్తం మొక్కజొన్న కంకులే. ఇంటి ముంగట బండి సుత పెట్టిర్రుల్లో. వరంగల్ జిల్లా కోనాపురంలా ఓ రైతు షేన్లా గీ ఉపాయం చేస్తే తొవ్వంట అచ్చిపోతో లాగి ఫోటోలు వీడియోలు గుంజుతున్నారు లొకేషన్ అద్దిరిందని. అసలు కంకులతోటి ఇల్లు అనేది ఫస్ట్ టైం మేము లైఫ్ లో చూడడం చాలా బాగా అనిపించింది. ఇంత ముద్దుగా ఇల్లెందుకు గట్టిరంటే దానికో లెక్కుంది. ఓ కంపెనీ ఇత్తనాలు ఆడకం చేసి రైతన్న మంచిగా పంట తీస్తుండట. గందుకే రైతును అడిగి ఆయన షేన్లనే పబ్లిసిటీ చేస్తానికి 6 దినాలు చెమట తీసి ఇట్లా కంకులతోని ఇల్లు కట్టిండ్రట కంపెనోళ్ళే. ఉత్తగా చెప్తే ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి ఇదో ఇకమత్ అన్నట్టు. చిన్నదో పెద్దదో ఇంత ఇల్లు కట్టాలంటే మొదలు పునాది తీయాలి, బేస్మెంట్ లేపాలి. ఆ టెన్క గోడలు, స్లాబు, కిటికీలు, తలుపులు, ఫ్లోరింగు, ప్లాస్టరింగ్ నడుస్తాయి. ఒకవేళ రేపు ఇంకో అంతస్తు పెంచుకోవాలనుకుంటే జర పునాది బందోబస్తు ఉండేటట్టు చూస్తారు. పిల్లర్లు సుతా గట్టిగానే పోస్తారు. కానీ ఓ తాన ఎంత ఇగ్రంగల్లా పనిచేసిండ్రంటే చెప్పుడు కాదు కానీ చూడుండ్రి మీరే. ఇగురం గల్లైన పందిరేస్తే కుక్క తోక దాకి కూలిందన్నట్టే ఉన్నది పోన్రి. భద్రాచలంలో ఓ ట్రస్ట్ పేరు మీద 6 అంతరాల బంగ్లా కడతామని బందోబస్తు పిల్లర్లు లేపిండ్రు, స్లాపులు పోసిండ్రు గాని పునాదీశుడే మర్చిండ్రు. ఆగో అట్లెట్లా గట్టొస్తుంది అంటారేమో, ఈడ గట్టిండ్రు మరి. పాత బంగ్లా మీద 1 కాదు 2 కాదు ఇంకో 5 అంతరాల బంగ్లా లేపుతామంటే వస్తుందా? తుపుక్కున కూలింది. 6 కాలం చేసిరట అండ్లనే చిక్కబడి. ఇక ముచ్చట తెలిసి పోలీసులు ఉరుకొచ్చి అవన్నీ తీపిచ్చే పనులున్నారు. గమ్మతేందంటే పర్మిషన్ లేకుండా అట్లెట్లా కడతామని కొందరు అడిగితే వాళ్ళతోటి మస్తు లొల్లి పెట్టుకున్నారు ఓనర్ గారు. ఆగో నా ఇల్లు నా ఇష్టమని ఎట్లా రుబాబు చూపిస్తుండో. పునాది తీయకుండా గింత పెద్ద బంగ్లా కడుతుంటే ఆఫీసర్లకు అవ్వడకుండొచ్చునా? చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.